రామాపురం అనే గ్రామం ఎక్కడ చూసిన చెత్తా చెదారం నిండి అపరిశుభ్రంగా ఉండేది. అక్కడి ప్రజలు చెత్తా చెదారం రోడ్డుమీదనే పడేయడం, ఇంటి ప్రక్కనే అన్ని పనులు చేసుకునేవారు. ఇలా అపరిశుభ్రంగా ఉండడం వల్ల అక్కడి గ్రామంలోని ప్రజలు రోగాల బారిన పడ్డారు. అది గమనించిన అధికారులు ఆ గ్రామానికి సందర్శించి ప్రజలలో అవేర్నెస్ కల్పించారు. కాలనీ అపరిశుభ్రంగా ఉండడం వల్ల జరిగే ప్రాణనష్టం గురించి వివరించి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ గ్రామ ప్రజలు ఏకమై వాళ్ల కాలనీకి శుభ్రం చేశారు. అందరూ కలిసి కాలనీని శుభ్రం చేసి స్వచ్ఛభారత్ వాహనంలో చెత్తనంతా పంపించారు. గ్రామానికి శుభ్రంగా అందంగా చేశారు. ప్రజలు హ్యాపీగా రోగాల బారిన పడకుండా ఎంతో సంతోషంగా ఫ్యామిలీతో గడుపుతున్నారు. దీనివల్ల మనం గ్రహించేది ఏమిటి అంటే, మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి అంటే చుట్టూ ప్రక్కల పరిసరాలు కూడా ఉండాలి. అప్పుడే నిండునూరేళ్లు ఆరోగ్యంగా జీవించగలుగుతాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. పరిసరాలు బాగుంటేనే మనం బాగుంటాం. అందరం కలిసి మన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుదాం. మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారుదాం.